ఇట్లా ఛాన్స్ ఆ పైన పైకి వెళ్ళే కొద్దీ ఇంకా పైకి వెళ్ళాలనుకుంటారు కానీ వెనక్కి రావాలని కోరుకోరు కదా. ఈయనకి ఇంకా పైకి వెళ్ళాలని కోరుకుంది. రెండవది తప్పదు, ఈయన కూడా హీ షుడ్ యాక్సెప్ట్ వన్ థింగ్, లోకేష్ షుడ్ బి ఏ సీఎం. ఈయన అంగీకరించి ఉంటే ఓకే, లేదంటే ఈయనంతటి ఈయన ఆలోచించుకోవాలి భవిష్యత్తు. ఎందుకంటే లోకేష్ సీఎం చేయకపోతే తెలుగుదేశం భవిష్యత్తు నాశనం అవుతుంది. లోకేష్ని సీఎం చేస్తే ఈయన భవిష్యత్తు ప్రశ్నార్థం. ఇది తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే దిస్ ఈస్ ద గోల్డెన్ ఇయర్. ఈ ఇయర్ ఎండింగ్లో లోకేషన్ సీఎం చేసి తీరాలి. చెయ్యకపోతే ఆ తర్వాత సీఎం చేస్తే ఆ తర్వాత పార్టీకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగ రౌడీజమే చేస్తున్నాడు, చింతమనేని ప్రభాకర్ బహిరంగ రౌడీజమే చేస్తున్నాడు, ఆ దగ్గుపాట ఎవరో ఇట్లా చాలామంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ. ఇదివరకు ఏంటంటే కాకపోతే ఫోకస్ ఎక్కువ ఉండేది. అది జగన్ ఉంటే కనుక నెల రోజుల పాటు డిబేట్ జరిగేది, ఇదే మా రాజకీయం, ఇదే మా రాజకీయం, ఇదే మా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అన్నిట్లో జరిగేది. ఇది తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి అదేదో లోకల్గా ఇద్దరి మధ్య గొడవ అన్నట్టు లోపల పేజీలో ఒక్క వార్త రాసి అది కూడా వాడిట్లా చాలు చేశాడు వీళ్ళు ఇట్లా చేశారని వేస్తున్నారు. ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ని ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అతను ఎవరో శ్రీనివాస్ అనే అతన్ని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసినోళ్ళు, మరి కొలికపూడి శ్రీనివాస్ విషయంలో అంత దారుణంగా అతన్ని ఏడిపించుకుంది ఏంటంటే ఎందుకని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు, పైగా ఇతన్ని ఎందుకు పిలిచి బెదిరించి వార్నింగ్లు ఇస్తారు అంటే పార్టీ అట్లుంది. పార్టీ ఏంటంటే కొంతమందిని వెనకేసుకొస్తుంది, కొంతమంది తొక్కేస్తుంది, సొంత పార్టీ వాళ్ళని కూడా. ఈ గొడవలన్నిటి మధ్యలో ఉన్నటువంటి సందర్భంలో ఈయన ఏమన్నా అందులో నిజాయితీగా మాట్లాడగలుగుతున్నాడా? ఇప్పుడు అట్లాంటి గొడవలు, ఇప్పుడు ఇదివరకు వైసీపీ దాంట్లో కనుక చిన్నది జరిగితే మీ రౌడీయిజం చూడండి, మీ గుండాయిజం చూడండి అని ఈయన ట్వీట్లు చేసేవాడు. ఇప్పుడు వీటన్నిట్లో ఏమైనా చేయగలుగుతున్నాడా? ఇప్పుడు అదే చింతమనేని కొల్లేరు దగ్గర ఏం చేస్తున్నాడు ఈయన తెలియదు, ఈయన పర్యావరణ మంత్రే కదా, కొల్లేరులో ఏం చేస్తున్నాడు తెలియదు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదా, కొల్లేరులో ఏం చేస్తున్నాడు తెలియదా? ఈ ప్రభుత్వం చేస్తున్నా లేదా ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలిసి ఏం చేయలేని పరిస్థితి ఆయన. అలాగని చెప్పేసి వదిలేస్తే తన భవిష్యత్ రాజకీయం ఏంటి? ఇప్పుడు కాబట్టి తన ఎస్టాబ్లిష్మెంట్ ఏదో ఒకటి చేసుకోవాలి. ఇక్కడ మ్యాక్సిమం ఏం చేస్తారు, ఇప్పుడు రోడ్లు వేయించాను, లేకపోతే దానికి 1 కోటి రూపాయలు విరాళం ఇప్పించాను,